అప్పుడు మన పులివెందులకు నీళ్లు వచ్చినాయి. మీకు ఆ విషయం కూడా మీకు గుర్తులేదు. కృష్ణా జలాలు ఫస్ట్ పులివెందులకు నీళ్లు వచ్చినాయంటే కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్లు ఇస్తారని మాట ఇచ్చి కృష్ణా జలాలను ఫస్ట్ పులివెందులకు నీళ్లు వచ్చేట్టుగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. అంతేందుకు చిన్న విషయం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 కోట్లు దానికి వెచ్చించి మొత్తం ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య చేసి అది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తొందరలో శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మీరు ఇన్ని 78 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఈ పులివెందుల ప్రాంతానికి తాగునీరు సమస్య కూడా ఇవ్వలేని వాళ్ళు తర్వాత మీరు రాయలసీమ సాగునీరు ఇస్తాము రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే ఇది ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి తర్వాత ఆలోచన చేయండి. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో పులివెందుల ప్రాంతానికి ఒక ఎర్రబల్లి చెరువు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి చెరువుకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని అక్కడ ఉండే రైతులు అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఒప్పుకోరు, అవి అక్కడికి పోవాలని చెప్పి దాన్ని ఇది చేసినాక నిన్న ఎలక్షన్ సందర్భంగా రైతులు అడిగితే ఆ మాట పూర్తి చేస్తామని తర్వాత